అనంతరం కళ్యాణ శ్రవణం ఉంది. ఇందులో భాగంగా శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి గారి దేవస్థానం చేరుకున్నారు. ఎందుకంటే వెంకట సత్యసూర్య గోపాలరావు గారు మరియు దేవస్థానానికి రాజనగరాధికారి గారు కె అశ్విని రామమోహన్ గారు వారి ఊరి చేతుల మీదుగా కూడా ఇప్పుడు పంచాంగ ఆవిష్కరణ జరుగుతుంది. దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ క్షేత్రంలో అందరూ మహాపురుష క్షేత్రంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ క్షేత్రం చాలా దివ్యమైనటువంటి క్షేత్రం, చాలా గొప్ప విశేషమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో దేవకేశ్వరుడికి అభేదం లేకుండా ఇక్కడ ఒకే పీఠంపై ఉండడం, హరిహరాదులిద్దరూ కూడా ఒకే పీఠంపై పూజింపబడడం అది భక్తుల యొక్క విశేషం. అలాగే దేవతల యొక్క విశేషాన్ని చెప్పగలరు. అలాగే ఈ క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించింది మొదలు అన్ని విశేషాలే, అడుగడుగునా విశేషాలే. ఎంతటి మహనీయులు కదా తిరుగంటి వంశీకులు వారి స్వప్నంలో సాక్షాత్కారం చెంది స్వామివారు నేను ఆ చోట ఉన్నాను, నాకు ఆలయ గోపుర ప్రాకారాలు నిర్మించండి అని తిరుగంటి వంశీకులకి వాళ్ళ స్వప్నంలో సాక్షాత్కారం చెంది స్వామివారు చెప్పడం జరిగింది. తదనంతరం ఆలయ గోపురాలు నిర్మించడం నేటికి కనిపిస్తున్న ఈ దేవాలయం, ఈ దేవాలయాభివృద్ధి అనేక రాష్ట్రాలలో ఇంటికి చెప్పాలంటే మన భారతదేశంలోనే ఒక దేదీప్యమైనటువంటి దేవస్థానంగా ఈ దేవస్థానం వెలుగొందుతుంది. అలాగే స్వామివారు అనేక భక్తుల యొక్క కోరికలన్నీ కూడా కోరుకున్న సమయంలోనే తీరుస్తూ ఉంటారు అనడానికి అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రంలో యంత్రాలయం చాలా విశేషమైనటువంటిది. ఏ దేవస్థానంలో అయినా సరే విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు యంత్రం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ దేవస్థానంలో యంత్రానికి ప్రత్యేకంగా ఆలయమే ఉండడం, యంత్రాలయం ఉండడం, ఆ యంత్రాలయంలో కూడా విశేషంగా కింద చక్రాకారంగా అక్కడ బ్రహ్మస్వరూపంగాను, మధ్య స్తంభస్వరూపంగా శివస్వరూపంగాను, శివ బిందు స్వరూపంగా సత్యనారాయణ స్వామి గారు విరాజిస్తూ ఉంటారు. అలాగే ఈ యంత్రంలో సకల దేవతలు కూడా విద్యాక్షర రూపంలో నిక్షిప్తమై ఉన్నారు. వారి యొక్క శక్తియుక్తులతోటి ఆయుధ విశేషాలతోటి వారందరూ కూడా అక్కడ ఉండి నిరంతరం సత్యనారాయణ స్వామి వారిని సేవిస్తూ ఉంటారు. ఈ దేవస్థానం విష్ణు పంచాయత క్షేత్రం. విష్ణువు ప్రధానంగా కలిగినటువంటి మధ్యలో ఉండి మిగిలిన ప్రధాన దేవతలందరూ కూడా చుట్టూ ఉంటారు. అటువంటి ఈ దేవస్థానం చాలా దివ్యమైనటువంటిది, సుందరమైనటువంటిది. భక్తుల యొక్క కోరికలు కోరిన సమయంలోనే తీర్చేటటువంటి మహా విశేషమైనటువంటి గొప్ప దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, వారిని అర్థం చేసుకోవడం, వారికి ఉన్న కోరికలు కోరుకోవడం, అవన్నీ పూర్తిగానే మళ్లీ వచ్చి స్వామివారి యొక్క వ్రతం చేసుకోవడం ఈ దేవస్థానంలో విశేషం. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది ధనమిచ్చేది దుర్దాసనాలు ఈశాన జ్ఞానం ఇచ్చేది మోక్షమిచ్చేది జనార్థాలు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుడిని ప్రార్థించాలట. అలాగే ధనం కావాలి అంటే అగ్రవంతుడిని, అలాగే మనకి ఏమేం కావాలంటే వాటికి సంబంధించినటువంటి తత్వ దేవతలని మనం ఉపాసించడం, ఆరాధించడం, వాటి ఫలితాలను మనం పొందుతూ ఉండడం మనందరికీ భయపడే. అయితే మనకి కలిగిన సమస్త కోరికలకి కూడా అన్ని కోరికలని కూడా తీర్చడానికి ఏకైక దైవం ఏదైనా ఉందా అంటే అది సత్యనారాయణ స్వామివే. ఎందుకంటే వారి కథలోనే చెప్పబడింది, సత్యనారాయణ దేవం వందే కామదం ప్రభుం. సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వాడు సత్యనారాయణ స్వామి వారు. అందువల్ల మన
కోరిక కోరినప్పటికీ కూడా ఆయన నెరవేర్చడానికి సర్వవేళ సిద్ధంగా అవుతూ ఉంటారు. అటువంటి ఈ క్షేత్రంలో ఈ రోజు పంచాంగ శ్రవణం జరుగుతోంది. అందరూ సాధారణంగా వినండి. ఇది పాలన నక్షత్ర యోగ కారణములను 5 అంగముల గురించి తెలియజేయగలగాలని పంచాంగం అనేది దీనికి ప్రమాణమేమి? ప్రతి శాస్త్రవంతు శాస్త్రకారులు సాధారణంగా కలిగే శంకరాన్ని కృష్ణ సలహాల రూపంలో ఆ శంకరంలో నివృత్తి చేసి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పంచాంగ శ్రవణకు ప్రమాణమేమి? దీని ఎందుకు ప్రవర్తించాలి అంటే పంచాంగ పరిజ్ఞానం వల్ల జ్యోతిష శాస్త్రాంతర్గతమైనది. జ్యోతిషం అయోగ్యుడు అని అందున వేదములకు జ్యోతిషము అంగము కన్ను వంటిది. సర్వ మానవానికి వేదము శిరోధార్యం. మొత్తం జగత్తందరికి వేదము మోక్షానికి ప్రమాణం. ఇది నిషేధపూర్వకంగా సద్గురులు ధర్మమార్గంలో ప్రవర్తింపజేసేది వేదము. అటువంటి వేదములకు అంగమైన జ్యోతిషాస్త్రము అందరికీ ప్రమాణమే. జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిగోచరం జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యప్రదమైనటువంటిది, ప్రత్యక్షమైనది, రహస్యమైనది. సూర్యచంద్రుల గమనంలో గణన చేసి తద్వారా కాలాన్ని గుర్తించి మనం నిర్వర్తించవలసిన కర్మలన్నిటినీ సాధించవలసిన్నాము. అయితే పంచాంగ శ్రవణాన్ని విజ్ఞానాన్ని నిర్బంధంగా వచ్చే ఫలం ఏమంటే ప్రయోజన వరుద్ధిస్యాత్మలోపి ప్రవర్తతే. ప్రయోజనాన్ని ఆశించకుండా ఎంత తెలివి తక్కువమైన దాని ఎందుకు ప్రవర్తించడు. అది మనందరికీ మామూలుగా తెలిసిన విషయమే. అందుకనే పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏమంటే శ్రీకళ్యాణగుణాహం త్రిపుహరం దుష్ప్రదోషాహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యం గుణాహం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకం వసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. సంవత్సరం నాడు జ్యోతిర్విధులైన పండితుల ద్వారా పంచాంగంలో వినడం వల్ల శుభప్రదము మంగళకరమైన గొడవలు కలుగుతాయి. శత్రునాశనం అవుతుంది. చెడ్డకాలంలో వచ్చే దొండలన్నీ పోతాయి. కాశీవిడి గంగవస్నానం చేయడం వల్ల వచ్చే పుణ్యప్రదంగా లభిస్తుంది. గోవులు దానం చేస్తే స్వస్థ భావాలు పోతాయని శాస్త్రం. అటువంటి గోదానమైన ఫలం వస్తుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఉత్తరత్వాన్ని చేకూరుస్తుంది. ఎన్నో శుభాలను కలుగజేస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నవధాన్య సంపత్ప్రదంగా ఉంటుంది. అంతేగాక మనకు నిర్వర్తించే అన్ని పనులను తగిన రీతిని మంచి పనులుగా సాధించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తిథివార నక్షత్రాలను తెలుసుకోవడం వల్ల ఫలం ఏమంటే ప్రతిరోజు ఉండే తిథి తెలుసుకోవడం వల్ల ధనాన్య ఐశ్వర్యవృద్ధి, భాగం తెలియడం వల్ల ఆయుర్వృద్ధి పొందుతాం. ఏ రోజు నక్షత్రం ఆ రోజు తెలియడం వల్ల మొత్తం పాపసమూహంగా హరించుకోవు. నిత్య యోగం తెలియడం వల్ల సమస్త రోగములు నివారణలు. జనకరణం తెలియడం వల్ల కార్యసిద్ధి చేకూరదు. ఈ విధంగా పంచ అంగములను తెలుసుకున్న వాడు ఉత్తమ ఫలములను పొందును. సంవత్సరానికి సంక్రాంతి ఇలాంటి పండుగలు వచ్చాయంటే ఈ కాలంలో ప్రాచీన సంప్రదాయ ప్రకారంగా మనం చేయవలసినది ఏమిటి అనే ఆలోచనలో పడుతున్నాం. రోజంతా చాలా విలువైన కార్యక్రమాలతో సమయాన్ని గడిపే వారు కూడా తన సంప్రదాయ పద్ధతులను ఆచరించాలన్నా ఎలా ఆచరించాలో తెలియక సతమతమవుతున్న వారు కూడా చాలా మంది ఉంటారు. ప్రస్తుతం చాలా విధి జీవితాన్ని గడిపించాలని అనుకుంటున్నాను. రాబోయే కాలంలో ఏంటంటే చాలా విలువైన ఆధునిక జీవితాన్ని గడిపినాలని కూడా అందరినీ తెలుసుకున్నాం. ఇదంతా కొన్ని వేల యుగాల సంవత్సరాల దర్శించి గ్రహించిన మనుషుల ప్రతి పండుగలు ఉండే అర్థాన్ని ప్రభావాన్ని వివరించి మన నిత్యకృత్య జీవన శైలిలోని ప్రతి పండుగలకు ఎలా ప్రవర్తించాలి
వాళ్ళ నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి